వివాహం సులువు అయితేమో కానీ ఇల్లు కట్టమంటే చూడండి సులువు అవదండి. చాలా సామాన్య విషయం కాదు. అది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను కూడా మనం కీర్తన గ్రంథము 125 కీర్తన మొదటి విషయం చదువుకుందాం. కీర్తన గ్రంథము 125 కీర్తన. యెహోవా యందు నమ్మకించువారు కదలక నిలుసు సియోను కొండవలే ఉందురు. చాలా పేరా. మొదటి మాట మనం తీసుకుందాం. యెహోవా యందు నమ్మకించువారు కనుక పేరా దేవుని నమ్ముకున్నటువంటి వారు, కనుక దేవుని మారోసు పొందిన వారు, దేవుని కృప నడిచినటువంటి వారు కనుక కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉంటారంటండి. కనుక పేరా అనేక ప్రయాసాలు ఎన్నో ఇల్లు తిరిగి ఎన్నో రకాలుగా సామాన్లు మార్చుకుని ఎన్నో రకాలుగా బాధలు పడి ఇసుకులు పడి ఇబ్బందులు పడి కనుక పేరా నేనైతే నా సేవ జీవితారని నేను 7 ఇళ్ళు మారానండి. కనుక 7 ఇళ్ళు మారిన తర్వాత ఎంతో ఇల్లు దేవుడు సొంత ఇల్లు ఇచ్చాడు. 7 సంవత్సరాలుగా సంవత్సరం ఇల్లు కాడకి కనుక పేర ఎన్నో ప్రయాసాలు వచ్చి ఎందుకంటే యెహోవా యందు నమ్మకం ఉంచేవారు ఎవరైతే పేర దేవుని నమ్మకం ఉంచుతారో, దేవుని సేవకులందు పేర నమ్మకం ఉంచుతారో, ఆత్మీయతలను పట్ల నమ్మకంగా ఉంటారో చూడండి పేర వారు చూడండి పేర నిత్యము కదలక సియోను కొండవలే ఉంటారంటండి. కనుక ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక పేర వారింటి పైన దేవుని యొక్క మందిరం కనుక దేవుని మందిరానికి పేర మొదటి స్థానం చూడండి. వారు చూడండి ఎంతో మందికి ఎన్నో గృహాలు ఉన్నాయండి, ఎన్నో అంతస్తులు ఉంటాయి. కానీ ఎన్నో ఉంటాయి కానీ చూడపేరా దేవునికి చూడపేరా స్థలం చాలా మంది ఈ దేవుని చావులకు కానీ దేవుడికి కానీ స్థలం ఇవ్వలేరండి. కనుక పేర చూడండి ఎన్నున్నప్పటికి కూడా, ఎన్నో ఆస్తులున్నప్పటికి కూడా, ఎన్ని ఎకరాలు ఉన్నప్పుడు కూడా చూడపేరా చాలా మంది చూడపేరా దేవుని మందిరానికి చూడ 1 సెంట్ ఇవ్వలేరండి. రెండోదిగా చూడపేరా మందిరానికి చూడపేరా దేవుని స్థానం ఇవ్వలేదు. అందుకని పేర ఒక ఆయన ఒక పాట రాశాడు. అవని మంతాయనది అయినా చోటేది, అందరికీ హృదయం ఉంది యేసుకు చోటేది, యేసుకు చోటేది. కనుక ఈ అవనమంతా ఆయనదే, ఈ ప్రపంచం అంతా ఆయనదే, ఇవన్నీ కూడా ఆయనవే. ఎవరైనా అడగండి నాకు దేవుడు ఇచ్చాడు అంటారండి. ఎవరైనప్పుడు కూడా భగవంతుడు ఈ విధంగా దేవుడు ఈ విధంగా నాకు ఇచ్చాడు, ఇవన్నీ నాకు గృహం ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, ఎండిచ్చాడు, బంగారం ఇచ్చాడు, వస్తువులు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు. కనుక ఎవరైనా సరే ఈ విధంగా చెప్తారు. కానీ దేవునికి చోటేది. చాలామంది అనుజనుల పేర ఎంత గృహం కట్టుకోవడం చిన్న గది దేవుడి గది కట్టుకుంటారు. అదే చూడపేర క్రైస్తవ కుటుంబాలకు వచ్చేవాడి పేర దేవుని గది ఉండదండి, అంటే ప్రార్థనా గది ఉండదు. కనుక చూడపేర ప్రార్థనా గది ఉండదు. ఎందుకంటే చాలామంది చూడపేర ఎందుకంటే గృహాలు ఉంటాయి కానీ ప్రార్థన చూడండి దేవుని స్తుతించేటువంటిది ప్రార్థనా గది ఉండదు పేర. అందుకని మొదటగా చూడండి ప్రార్థన చూడపేర మనం స్థలం ఇవ్వాలి. ప్రార్థన చూడపేర మొదటగా చూడండి ప్రార్థనా స్థలం మనకు ఉండాలి. ప్రార్థన గది ఉన్నప్పుడు ఏ ఇంట్లో ప్రార్థన స్థలం ఇస్తారో, దేవునికి స్థలం ఇస్తారో, ప్రార్థన చేసేటువంటి గృహంగా పేర మనం ఉంటామో. కనుక మన గృహం చూడపేర ప్రార్థనా గృహంగా ఉంటుందో, దేవుని శాకుల పేరు ఎవరైతే స్థలం ఇస్తారో కనుక వారు బహుగా దీవించబడతారండి. కనుక పేర బైబిల్లో చూడండి దావీదు మందస్థానం తీసుకొస్తూ ఉంటాడు తన ఇంట్లో పెట్టుకుంటానికి. మందస్థానం తీసుకొచ్చినప్పుడు చూడండి పేర కనుక మందస్థానం చూడపేర అనుకోకుండా ఒక ఆయన అంటుకుంటే ఆయన చనిపోతాడు, మనసుతో ఒరిగిపోతుందని పట్టుకుంటాడు. కనుక పేర దావీదు చూడపేర భయపడ్డాడండి. నేను బహుభార్య గలవాడిని, బహు కుటుంబం గలవాడిని, కనుక ఏ పిల్లన్నా మీద పడి కనుక ఈ మందసం పెడితే చనిపోతారేమో భయపడి తన ప్రాణశేతులు వెంటనే యువోదేవి ఇంట్లో పెడతాడు. ఆ మందసాన్ని పెట్టినప్పుడు చూడండి అతను దేవుని మందసం పెట్టినప్పుడు అతను దినదినం దీవించబడిపోతున్నాడు, అభివృద్ధి పొందిపోతున్నాడు, ఆశించబడిపోతున్నాడు. గొప్పవాడు. ఎందుకంటే మందసం అతని ఇంట్లో ఉంది, దేవుని వాక్యం అతని ఇంట్లో ఉంది, ప్రార్థన ఇంట్లో ఉంది, దేవుడు తన ఇంట్లో ఉన్నాడు. కనుక అతను దినదినం దీవించబడుతుంది. మన దావీదు చూసి అయ్య బాబా దేనివల్ల అంటే దేనివల్ల మళ్ళీ చూడడం మంత్రం తెచ్చుకుని తన ఇంట్లో పెట్టుకున్నాడు. కనుక పేర దేవునికి తలం ఎవరిస్తారో వారు చూడపేర బహుగా దీవించబడతారండి. దేవుని చాకులు మొదట స్థలం ఇవ్వాలి. నిజమైన చాకులు, నిజమైనటువంటి దేవుని చేత పంపబడిన చాకుల పేర మొదటగా స్థలం ఇచ్చినప్పుడు కనుక వారు దీవించబడతారు.
కనుక అతి కొద్ది కాలం అంటే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. కొద్ది కాలంలోనే అయ్యా మేము వాళ్ళే ఈ కుటుంబస్తుల పేర మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు అన్నారు, మేము సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, కనుక మీరందరూ ప్రార్థన చేయండి అని ఒక మాట కోరుకున్నారు పేర. కనుక దైవజనులు ప్రార్థించిన విధంగా చూడండి. మళ్ళీ కనుక ఈ గృహం చూసినప్పుడు నాకు ఎంతో సంతోషమైంది. తక్కువ కాలమే ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి ఇంకెంతో అప్పు చేసి పేర ఈ విధంగా ఒక ఇల్లు కడతామంటే సామాన్యం కాదు పేర. దేవుడిచ్చేటువంటి, అందుకని యెహోవా యందు నమ్మకం ఉంచేవారు కదలక సియోను కొండవలే పేర. కదలకంటే ఎక్కడికి వెళ్ళే పని లేదు. సొంత ఇల్లు సొంత గృహం వాళ్ళకి ఇచ్చేసాడు దేవుడు. ఇంకా ఏ ఇల్లు మారే పని లేదు, ఎక్కడికి మర్చిపోలే పని లేదు. కనుక ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వారు భార్య భర్తలు చాలా బాధపడ్డారండి. ఎందుకు బాధపడ్డారంటే ఇంట్లో ఏ వస్తువు లేవు, బలమైన వస్తువు లేవు. కనుక అయ్యా మాకు సొంత ఇల్లు లేదు, కనుక ఇల్లులు మారటం అంటే వస్తువులు పట్టుకెళ్ళడం చాలా కష్టమైపోతుంది. ఇదిగో ఒక బీరు ఉందంటే బీరు అద్దం కూడా 3 సార్లు పగిలిపోయింది. కనుక అందుకే మేము ఇంట్లో ఏ వస్తువులు కొనుక్కోలేకపోతున్నామండి. పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, మాకు సొంత ఇల్లు ఉంటే మీకు ఏదో కావాల్సిన వస్తువులు మేము కొనుక్కుంటాం. చాలామంది ఇదే ప్రయాసం ఉంటుందండి. సొంత ఇల్లు అయితే మనం అనేక వస్తువులు కొనుక్కోవచ్చు అండి. కనుక ఈనాటికి పేరు దేవుడు వారి యొక్క భార్య భర్తల సీమోనయ్య గారు అమ్మగారు ప్రార్థన వల్ల, దైవసేవకుల యొక్క ప్రార్థన వల్ల చనిపోయారా దేవుడు వారిని ప్రేమించి చక్కని గృహాన్ని, అది కాదు ముఖ్యంగా ఎంతో అమూల్యమైనటువంటి దేవుని ఇంటిపైన దేవుని యొక్క మందిరం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం అండి. బైబిల్లో దేవుని స్థలం అంటే సామాన్యం కాదు చనిపోయారా. కనుక అదే ఇల్లు కట్టుకుని అద్దెకిస్తే పేరా నెలకు 5,000 ఎంతకంత అద్దె వస్తే వాళ్ళకి ఆశించలేదు. దేవుడికి మొదటి స్థలం ఇవ్వాలి పేరా, ఇంకా బహుగా దీవించబడతారు చూడిపోయారా. దేవుడు నాకున్నప్పుడు ఈ స్థలం కాదు ఇంకో స్థలం ఇచ్చి ఇంకో ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు. దాని మీద వస్తుంది అద్దె దేవుడు ఇంకా ఇస్తాడు. ఈ 5,000 కాదు దాన్ని 10,000 ఇస్తాడు దేవుడు అద్దె. కనుక నిత్యము కదలక సియోను కొండవలే పేర, ఎదురుకుండా కనపడే కొండవలే చూడ కదలకోకుండా దేవుడు తెరవైన నివాసం ఇచ్చాడు. కనుక దేవుని కృప బట్టి, దేవుని శాఖలు ప్రయోజనాలు బట్టి దేవుడు ఇంకా బహుగా వారిని దీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. మంచిదండి, చక్కని విషయాలు దైవదాసులు విజయరాజు నాన్నగారు మనకు తెలియజేశారు. వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దైవదాసులు చెప్పినట్లుగా మరి కుటుంబస్తులు, మరి కన్నా గారు సంధ్య గారు ఇద్దరు కూడా యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి మరి భార్య భర్తలు. వారిని దేవుడు ఎవరితో పోల్చారంటే స్థిరంగా, బలంగా, దృఢంగా, ఎన్నటెన్నటికి కూడా చల్లారిపోని, చెక్కు చెదరని, తరతరాలు చూసేటువంటి ఒక బలమైనటువంటి పర్వతంతో దేవుడు పోల్చాడు. మరి అట్టి కుటుంబంగా ఈ కుటుంబం మరి దేవునిలో స్థిరపరచబడి మరింతగా అభివృద్ధి చెందాలనేటువంటి విషయాలు దైవదాసులు తెలియజేశారు. మరి ముఖ్యంగా దేవునికి స్థలాన్ని ఇవ్వటం అనేటువంటిది కూడా గొప్ప ఆశీర్వాదం అండి. ఎందుకంటే ఏ ఇల్లు అయితే, ఏ గృహంలోనైతే ప్రార్థన ఉంటుందో, ఏ ఇంట్లోనైతే దేవుని మందసం ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతుందండి. ఇప్పుడు దైవదాసులు జ్ఞాపకం చేసినట్లుగా ఉభయదేదేమో అనబడినటువంటి ఆయన గారి యొక్క గృహంలో 3 నెలలు మందసం ఉందండి. ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించారు. పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఎక్కడైతే దేవుని మందసం ఉంటుందో, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో 16వ కీర్తన 11వ వాక్యంలో చెప్పినట్లుగా ఆయన సన్నిధిని సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆ కుటుంబాల్లో ఖచ్చితంగా సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. కాబట్టి ఈ కుటుంబం మరి అట్టి కుటుంబంగా ఉండాలని దైవదాసులు దీవిస్తూ దీవెన వచనాలు, చక్కటి విషయాలు తెలియజేశారు.